హాయ్ అండి. మన 'పవన్ కళ్యాణ్' సినిమా 'హరిహర వీరమల్లు' ఇప్పుడే చూడటం జరిగింది. టైం చూసుకుంటే మీకు ఎంతవుతుందండి? కనిపిస్తుందా? మీకు ఉల్టా కనిపించొచ్చు. 1:32 అయితే అవుతుంది నైటు. ఇప్పుడే ఇంటికొచ్చాను. ఎలా ఉంది ఏంటనేది మాట్లాడుకుంటే సినిమా ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయిపోయింది. ఇది నేను చెప్పాలనుకుంది సినిమా చూసిన తర్వాత. ఫస్ట్ హాఫ్ చూసి కొన్ని కొన్ని మూవ్‌మెంట్‌లయితే ఎక్స్‌ట్రార్డినరీ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు కొన్ని కొన్ని సీన్‌లు కావచ్చు, అన్నీ అసలకి నీవు ఫైట్ సీన్స్ కావచ్చు, లేకుంటే డైలాగులు కావచ్చు, అన్నీ ఫస్ట్ హాఫ్‌లో అయితే ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నాయి. ఇంకా మీకు సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి కొంచెం సినిమా అయితే డల్ అయింది కొన్ని చోట్ల. వీఎఫ్ఎక్స్ ఏదైతే మనం గ్రీన్ స్క్రీన్ వాడి యూజ్ చేస్తారో మనకు అర్థమైపోతుంది. క్లియర్‌గా అక్కడ అర్థమైపోతుంది. అక్కడ సినిమా కొంచెం డల్ అయిపోతుంది. కొంచెం బోర్ కూడా కొట్టినట్టు కొంచెం అనిపించింది నాకైతే కొన్ని చోట్లయితే. కొంచెం బోర్ అయితే అనిపించింది. సినిమాని ఇంకొంచెం తగ్గించుంటే బాగుండేది ఒక 20 మినిట్స్. కానీ ఆహ్, హ్మ్. తర్వాత పవన్ కళ్యాణ్ కనిపిస్తూనే ఉంటారు మనకి. సినిమా అంతా అన్ని చోట్ల మనకి చూసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా అంతా మనకు కనిపిస్తూనే ఉంటారు పవన్ కళ్యాణ్ గారైతే. నేనైతే స్టార్టింగ్‌లో మిస్ అయ్యాను సినిమా. మీకు చెప్పాలి అది మెయిన్ విషయం. సినిమా స్టార్టింగ్‌లో నేనైతే మిస్ అయ్యాను. ఏదైతే ఆ ఇంట్రడక్షన్ సీన్ ఉంటుందో వచ్చే దాని ముందు ఏం జరిగిందో నేనైతే చూడలేదు. ఇంకొకసారి అయితే ఎళ్తాను. కళ్ళు చూసుకొని ఒకసారైతే స్టార్టింగ్ ఒకసారి చూద్దామని ఎళ్తాను. ఏదైతే ఆయన మనం చూసాం కదా! స్టార్టింగ్ ఇప్పుడప్పుడు మన 'క్రిష్' అప్పుడు డైరెక్ట్ చేసినప్పుడు ఒక టీజర్ లాంటిదొచ్చింది. ఒక పైన అదే మచిలీపట్నం పోర్ట్‌లో అన్నారు గదా! దానిపై నుంచి దూకి ఒక షాట్ వస్తది గదా! అక్కడ నేను వెళ్ళాను. దానికి ముందు ఏం జరిగిందో నేనైతే సినిమా చూడలేదు. నేనొక 10 మినిట్స్ దాకైతే సినిమా అయితే మిస్ అయ్యాను. మరి అప్పటిదాకా ఏం జరిగిందో తెలీదు. దానికి టైటిల్స్ వచ్చాయా? లేకుంటే ఇంట్రడక్షన్ ఏమన్నా సీన్స్ ఉన్నాయో తెలీదు నాకు. సినిమా అయితే మిస్ అయ్యాను. కారణం ఏంటంటే తెలిసిందే గదా! వర్షం విపరీతంగా హైదరాబాద్ మీకు తెలిసింది. ఇప్పుడు నా షర్ట్ చూసారా? మొత్తం తడిసిపోయింది. ఇదంతా తడిసిపోయింది. నా జుట్టు గూడా తడిసిపోయింది. పూర్తిగా వర్షం అయితే పడుతుంది. నేను ఫస్ట్ టైమ్ నాకు తెలిసి ఇంతకుముందు 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమాకి ఇలా వర్షం పడుతున్నా సరే ఎళ్లారంట. ఈరోజు థియేటర్‌లో గూడా 90% ఆక్యుపెన్సీ ఉంది. 90% అయితే ఫిల్ అయిపోయింది. నేనెళ్ళిన థియేటర్ అయితే లక్ష్మీ కళామందిర్ అని అల్వాల్‌లో ఉంది. ఆ థియేటర్‌కైతే నేనైతే టికెట్ బుక్ చేసుకొని వెళ్ళాను. ఆహ్, ఎళ్ళేటప్పుడు కొంచెం లైట్‌గా వర్షం పడుతుంది. కానీ సడెన్‌గా అయితే పెద్ద వర్షం వచ్చేసింది. దానికి తోడు ఏం జరిగిందంటే మీకు ఇప్పుడు సినిమా అంతా కూడా మీకు చూసుకుంటే 'హరిహర వీరమల్లు' సినిమా అంతా కూడా కొంచెం హిందూ తత్వం, హిందువులు, మొఘలులు ఎలా మనల్ని డామినేషన్ చేసి లేకుంటే మన మతాన్ని ఎలా కించపరుస్తూ మనల్ని చేశారనేది సినిమా థాట్ ఎక్కువ దాని మీదనే ఎళ్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, నిజంగా ఆయన రీసెంట్‌గా చూసుకుంటే మీకు ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు చెప్పిందేంటంటే, ఆహ్, ఫలితం ఆశించొద్దు. మీరు పని చేసుకోండి. ఫలితం ఆశించొద్దు. అది దేవుడు చూసుకుంటాడంటాడు కదా! శ్రీకృష్ణుడు చూసుకుంటాడంటాడు కదా! గీతలో. అదే నాకు అర్థమైందనుకుంటా. ఈరోజు యాక్చువల్‌గా ఇయర్ ఫోన్స్ ఎళ్ళేటప్పుడు నా ఫ్రెండ్ తోటి మాట్లాడుకుంటూ వెళ్ళాను. ఇంటరప్షన్ అనుకోవద్దండి. యాక్చువల్‌గా ఈ సినిమా గురించి చెప్పినప్పుడు ఎందుకంటే ఈ సినిమాలో ఎక్కువగా ఈ సనాతన ధర్మం గురించి లేకుంటే ఈ హిందువుల గురించి దీని గురించి కొంచెం ఎక్కువగా థాట్ వచ్చింది. అప్పుడు నాకు ఇది అనిపించింది. దీని గురించి చెప్పాలనిపించింది. ఏం జరిగిందంటే నేను బయలుదేరేటప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని బయలుదేరాను. యాక్చువల్‌గా హెల్మెట్ పెట్టుకుంటా నేను. అసలకి ఖచ్చితంగా ఇంట్లో నుంచి బయటకి అడుగు పెట్టానంటే హెల్మెట్ లేకుండా బయటకి అడుగు పెట్టను. అలాంటిది ఈరోజు నేను హెల్మెట్ పెట్టుకోలేదు. వర్షం పెద్దగా ఉండకపోవచ్చు. లేకుంటే దగ్గరే గదా! అని ఒక 5 కిలోమీటర్ దూరమే గదా! గల్లీలోనే ఎళ్తా. మెయిన్ రోడ్‌లో ఎళ్ళను. చిన్న చిన్న గల్లీలో నుంచి వెళ్ళేది గాబట్టి హెల్మెట్ అవసరం లేదనిపించింది. అందుకని నేను హెల్మెట్ పెట్టుకోకుండా ఈ ఇయర్ ఫోన్స్ అనేది సామ్‌సంగ్ ఇయర్ ఫోన్స్ నేను పెట్టుకొని వెళ్ళాను. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వెళ్ళాను. అక్కడ మళ్ళీ కనెక్ట్ అవుతుంది. పెట్టుకొని వెళ్తే ఏమైందంటే ఫ్రెండ్‌తో మాట్లాడుతూ కొంత దూరం వెళ్ళిన తర్వాత సడెన్‌గా ఆహ్, ఈ ఇయర్ ఫోన్ ఈ రైట్ సైడ్‌లో ఉన్న ఇయర్ ఫోన్ అయితే కింద పడిపోయింది. పడిపోయేసరికి ఆల్రెడీ లైట్‌గా వర్షం పడుతూనే ఉంది. నేను స్టార్ట్ అయినప్పుడు చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అయినాయి. ఇయర్ ఫోన్ పడిపోయింది. పడిపోయిన తర్వాత నేను ఇంకా వెనకాల వెహికల్స్ వస్తుంటాయి కదా! అది కరీంనగర్ రోడ్డు కదా! కరీంనగర్ రోడ్ అది మెయిన్. సికింద్రాబాద్ నుంచి మెయిన్ కరీంనగర్ మెయిన్ రోడ్ అది. వెహికల్స్ చాలా రద్దీగా ఉంటుంది. నేను ఇంకా ఏం చేశానంటే కొంచెం ముందుకెళ్ళి కొంచెం లైట్‌గా లెఫ్ట్ తీసుకొని ఆగి బండి సైడ్‌న ఆపి మళ్ళీ వచ్చి చూసాను. చూస్తే నాకు ఇయర్ ఫోన్స్ కనబడకపోతే ఇంకా సర్లే అని వదిలేసి సినిమా టైం అవుతుందని అందుకు సినిమా డిలే అయింది. లేకుంటే నేను స్టార్టింగ్ ఇంట్రడక్షన్ నుంచి నేను చూసేవాడిని సినిమాని.
కానీ ఈ ఇయర్ ఫోన్స్ ఎందుకంటే ఇది చాలా కాస్ట్లీ, శాంసంగ్ మీకు తెలిసిందే కదా. దాదాపు 10,000 పెట్టి నేను ఇది 10,500 పెట్టి ఇది ఇయర్ ఫోన్స్ అయితే కొన్నాను నేను. సరే అని వెతుక్కుంటూ వెళ్ళాను, కానీ దొరకలేదు, నాకు కనిపించలేదు ఆ ఇయర్ ఫోన్స్. సరే అని ఇంకా తర్వాత చూసుకుందామని ముందు సినిమా అయితే వెళ్ళిన తర్వాత వర్షం బాగా పడుతూనే ఉంది. ఇంకా వెళ్ళాను, సినిమా చూశాను. సినిమా చూసినంతసేపు నాకు అర్థమైంది, సినిమా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఓకే అంతా అయిపోయింది. ఇంకా ఫైనల్గా ఏంటంటే మధ్యలో ఈ ఇంటరప్షన్ అండి. ఇయర్ ఫోన్స్ గురించి చెప్పాను అంటే మనం ఏ పని చేసినా సరే ఈ సినిమా అంతా చెప్పిన పవన్ కళ్యాణ్ చెప్పాలనుకుంది ఏంటంటే, యాక్చువల్గా క్రిష్ గారు, నాకు తెలిసి క్రిష్ గారు డైరెక్షన్ చేసినంతసేపు సినిమా బాగుందండి, నాకు అదే అర్థమైంది. క్రిష్ గారు వెళ్ళిపోయిన కాడ నుంచి ఏంటంటే సినిమా కొంచెం పవన్ కళ్యాణ్ టేక్ ఓవర్ చేసినారు అనుకుంటాను, లేకుంటే ఈయన జ్యోతి కృష్ణ గారు టేక్ ఓవర్ చేసిన కాడ నుంచి సినిమా అయితే టక్కన వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కువ మనకు ఆయనే చెప్పారు కదా, అక్కడ ఒక విజయవాడలో ఒక గోడను తీసుకొని అక్కడ చేశారని చెప్పారు, మంగళగిరి దగ్గరలో ఆయన ఆఫీస్ నుంచి. కాబట్టి మనకు ఎక్కువ గ్రీన్ స్క్రీన్స్ అది క్లియర్గా అర్థమైపోతుంటుంది, క్లియర్గా అయితే మనకి అక్కడ నుంచి సినిమా కొంచెం డల్ అయినట్టయితే క్లియర్గా అర్థమవుతుందండి. కొన్ని షాట్లు ఏదైతే తీశారో అవన్నీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి, అదే క్వాలిటీతోటి సినిమా మొత్తం తీసుంటే బాగుండి అనిపించింది. సరే ఏదేమైనప్పటికైతే సినిమాలో ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ దీన్ని ముందుకు తీసుకెళ్ళింది సనాతన ధర్మం, లేకుంటే హిందువులు, మొఘలులు ఎవరైతే ముఖ్యంగా ఔరంగజేబు హిందువుల్ని ఎలా హింసించాడు అనేది ఈ సినిమాలో అయితే ముఖ్యంగా ఉంది. ఓవరాల్గా ఈ సినిమాలో వచ్చేసి మొఘల్ సామ్రాజ్యం హిందువుల్ని ఎలా హింసించారు ఏంటనేది ఎక్కువ థాట్ ప్రాసెస్లో ముందుకెళ్తుంది. సెకండ్ హాఫ్ అంతా కూడా అదే నడుస్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా అక్కడే కొంచెం బోర్ అనిపించింది. అక్కడ కనుక ఇంకొంచెం ఎఫెక్ట్ పెట్టి కొంచెం టైం తీసుకున్న పర్లేదు, ఆయన త్వరగా సినిమా కంప్లీట్ చేయాలన్న ఆలోచనతో కొంచెం టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నట్టు అనిపించింది. అంత ఫాస్ట్గా అనిపించింది నాకైతే సినిమా. దానివల్ల అయితే సినిమా క్వాలిటీ మిస్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్లో ఉన్నంత దమ్ము సెకండ్ హాఫ్లో లేదండి. ఇంతమంది నేనేం చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే ఒక రామ్ చరణ్ ఫ్యాన్గా నేను ఆయన గేమ్ చేంజర్ గురించి మీకు చెప్పాను ఆల్రెడీ, నాకు నచ్చలేదని చెప్పాను. ఆ సినిమా అట్లానే అయిపోయింది. ఈరోజు పవన్ కళ్యాణ్ ఈరోజు వచ్చిన హరిహర వీరమల్లు అయితే నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. అలానే సెకండ్ హాఫ్లో వచ్చిన ఏదైతే ఆ జిజి అప్పన్ను అది ఎంత ఉందో కదా, అది ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. సనాతన ధర్మం గురించి ఎక్కువ ఉంది సెకండ్ హాఫ్లో. ఎక్కువ ఏం కాన్సన్ట్రేషన్ చేశారంటే హిందువుల్ని ఒక ఔరంగజేబు అనే వ్యక్తి, లేకుంటే అప్పుడున్న మొఘలు ఎలా మనల్ని హింసించారనేది సెకండ్ హాఫ్లో ఎక్కువ దాని మీద థాట్ ప్రాసెస్గా వెళ్ళిపోయింది. దానివల్ల కొంచెం సినిమా డైల్యూట్ అయిపోయిందేమో అనిపించింది నాకైతే. అక్కడ కూడా మంచి మంచి సీన్లు రాసుకోవచ్చు, కానీ అంత ఎఫెక్ట్ అయిన సీన్లు రాలేదు. అలానే క్లైమాక్స్లో వచ్చే ఔరంగజేబుతో ఉండే ఏదైతే ఉంటుందో అది కూడా నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఓవరాల్ సినిమా వచ్చేసి ఎబో యావరేజ్ నాకు అనిపించింది. సరే మీకు ఫైనల్గా ఈ ఇయర్ ఫోన్స్ దొరికిందా అంటే దొరికిందండి. మీరు ఇది ఓపెన్ చేస్తే అక్కడ మీకు ఏదైతే వీడియో తీస్తున్నానో శాంసంగ్ ఫోన్కి అది కనెక్ట్ అయిపోతుంది. ఒకసారి 2 ఉన్నాయి కదా, ఆ 2 ఉన్నాయి మళ్ళీ మూసేస్తున్నా, అది కనెక్ట్ అవుతుంది. అయితే నేను మళ్ళీ సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చాను కదా, వెనక్కి వచ్చి మళ్ళీ యూటర్న్ తీసుకొని ఆ రోడ్లో బండి ఒక చోట ఆపాను. ఎందుకంటే నాకు పడిపోయిన ఏరియా నాకు గుర్తుంది కాబట్టి మళ్ళీ ఆ ఏరియాకి వెనక్కి వచ్చి నిదానంగా ఈ ఏదైతే మొబైల్లో టార్చ్ లైట్ వేసుకొని నిదానంగా వస్తూ వెనక్కి వచ్చాను అదే రోడ్లో. ఎందుకంటే ఈ నైట్ అర్ధరాత్రి పూట వెహికల్స్ కూడా మూమెంట్ ఎక్కువ ఉండదు కదా. నాకైతే చెప్పాను కదా, మనం కష్టంతో ఏది చేసినా మనకైతే దక్కుతుంది, మనది అనుకుంది మనకు దక్కుతుంది. కాబట్టి ఇది నాకైతే దక్కింది ఈరోజు. మళ్ళీ ఇయర్ ఫోన్స్ లేకుంటే ఒకటే ఉండేది, నేను అసరత్ చేసి దాన్ని ఆడ ఎదుగుతామని వెళ్ళిపోయినా సరే, లేకుంటే ఎతుకుతామని మనం అక్కడ ఏంటి, నేను ఒకసారి వెళ్ళి చూద్దాం, మన ప్రయత్నం చేద్దామని వెళ్ళి వెతికాను, దొరికింది. అదే మీకు రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇటు పక్క మనకు మధ్యలో డివైడర్ ఉంది, డివైడర్ పక్కన పడింది కాబట్టి వెహికల్స్ డివైడర్ పక్కన నుంచి ఒక 1 feet 2 feet దూరంలో వెహికల్స్ మూవ్ అవుతాయి కాబట్టి అక్కడ దాన్ని టచ్ చేయలేదు ఆ ఇయర్ బడ్ని. లేకుంటే కారు కింద టైర్ కింద కానీ లారీ టైర్ బస్సులు అన్నీ తిరుగుతాయి కాబట్టి అదైతే పగిలిపోయి ఉండేది. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఒకవేళ ఇయర్ ఫోన్స్ పడిపోయి ఉంటే ఖచ్చితంగా ఇటు పక్క పడి ఉండేది కాబట్టి ఖచ్చితంగా ఏ లారీయో లేకుంటే ఏ బస్సో ఏదో ఒకటి తొక్కేసి అది పాడైపోయి ఉండేది. రైట్ సైడ్ పడింది కాబట్టి ఏదైతే ఆ డివైడర్ ఉందో పక్కన పట్టడంతో అయితే ఆ ఇయర్ ఫోన్స్ నాకైతే దక్కింది.
ఆ, ఈ సినిమాకి ఇయర్ ఫోన్స్కి చాలా దగ్గర సంబంధం అనిపించింది. ఎందుకంటే ఈ సినిమాలో కూడా ఇదే ఎక్కువ చెప్తూ ఉంటారు. మ్, మనం పని చేసి లేకుంటే మన స్వార్థం లేకుండా ఏదైనా చేస్తే అది మనకే దక్కుతుంది, లేకుంటే మనకి ఆ ఫలితం తిరిగి వస్తుంది అనేది కాన్సెప్ట్. ఈ ఇయర్ ఫోన్స్ అదే రుజువు చేసింది. ఓవరాల్గా ఈ సినిమా వచ్చేసి వెళ్ళి వాచ్ చేయండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లో కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి, అది కూడా ఎక్స్ట్రాడినరీ ఉంటాయి. నిధి అగర్వాల్ ఆ అమ్మాయి అయితే అసలు సర్ప్రైజ్ ఉంటుంది. ఒక సీన్ అయితే మీకు ఓవరాల్గా అయితే సినిమా ఎబో యావరేజ్ నాకైతే అనిపించిందండి. ఆ, మీరైతే ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.